హాయ్ అండి మీ అందరికీ. రాత్రి పిండి మరపడించుకొచ్చాం కదా, ఇంకా పిల్లలు స్నాక్స్ అంటానని అడుగుతా ఉన్నారు. పండగ చేసిన స్నాక్స్ మొత్తం ఏమో 2 వారాలను అయిపోయినాయి. మన సబ్స్క్రైబర్స్ కూడా ముందుగానే గమనించి ఏమన్నారంటే, అంటే పండగ ఒక 20 రోజులు 15 రోజులు ముందు అనగానే మేము పిండి వంటలు చేసుకున్నాము, అవి పండగ దాకా వస్తాయి, జనవరి 1కి సంక్రాంతి దాకా తినొచ్చు అని అనుకుంటే, నాని అలాంటి పప్పులే ఉడక 2-3 వారాలను అయిపోతుంది, కావాలని చూడండి అని అన్నారు. ఆ మాట ప్రకారమే అయిపోయినాయి. అంటే తింటుంటే ఏదైనా ఉంటుందా, కొండైనా కరిగిపోయేది కదా, అదే రీతిన మరి తస్కలు మాట అన్నారు, ఇది నిజమైంది. ఇంకా ఈరోజు పనికి వెళ్ళలేదు, లీవు. అంటే మెట్రోలు రాలేదు. మనం కూలి పనికైనా వెళ్తాం, కాంట్రాక్ట్ పనికైనా వెళ్తాం. ఎక్కువ శాతం కాంట్రాక్ట్ పని మీదే మనకి ప్రేమ ఎక్కువ, ఇష్టం ఎక్కువ మాట. ఎందుకంటే 1 రూపాయి మిగిలిద్ది, మన సొంత పని అందరం చేసుకోగలుగుతాము. 1 గంట అటు ఇటు ఉన్నా కూడా వాటి లేని పరిస్థితుల్లో కూడా కూలి పనికైనా వెళ్తాం. మనకి అదేం లేదు, మనకి అదే రావాలి. రాజీ మేడం, ఏంటండి సంగతులు? ఏంది కవర్లో కాగితాలు ఏరుకుని నమ్ముకుంటావేంది? ఏం న్యూస్ పేపర్లు అమ్మినట్టు అవి కూడా అమ్ముతాయేమో మొత్తం. సరే మేడం, నూనె జాగ్రత్త పెట్టుకున్నారా? అదేం ముందుకు వాలినట్టు ఉంది బాండి. మరి ఈ సరుకులు మొత్తం సగం వీడియో అయింది, సగం వీడియో అవ్వలేదు. సరుకులు చూపించింది, అది క్లియర్ అయితే అయిపోయేదాకా శనగపిండి మళ్ళీ దీంట్లో పోతున్నాం. దాంట్లో వీడియో కాదుగా ఇది. ఏంటండి మేడం గారు, 5 సంవత్సరాలు పెట్టి చేస్తుంది. మీకు చెప్పాలా నేను? కొత్త వాళ్ళు చెప్పినా ఉంది కానీ. సర్లే కానీ శనగపిండి తెచ్చామని చెప్తుందిలే, ఏం చేద్దాం. నెక్స్ట్ ఐటమ్స్ చెప్తాను తొందరగా. పిల్లలేమో పెద్దడు స్కూల్కి వెళ్ళిపోయాడు, చిన్న నిద్రపోతా ఉంది. ఇంకా లాస్ట్ ఆయన నిద్రపోతా ఉన్నాడు. ఇంకా ఒక 15 నిమిషాల్లో లెగుతారు. లేతే రాజుకి మూడినట్టే. సరే కానీ చక్రాల్లోకి కంట్రోల్ బియ్యం పిండి బాగా మెత్తగా ఉందా? అదేనా కొంచెం ఏదో రాగులు తగులుతున్నాయి అక్కడక్కడ. రాగులా? ఫస్ట్ ఆయన రాగులు బట్టి ఉంటాడు. సరే కానీ ఫస్ట్ పిండి అది 8 కేజీల పిండి. అది మొత్తానికి చెక్కలు కూడా కలుపుతున్నావా? ఇదిగో చెక్కలకి, ఇది చెక్కలు విడిగా చేస్తున్నావా? ఇది ఈ రోజు 5 కేజీల నూనె డీమార్ట్ తీసుకొచ్చిన నూనె మొత్తం కాజేస్తాం అనుకుంటా. లేదా మన సబ్స్క్రైబర్స్ కన్నా పంపి, మన సబ్స్క్రైబర్స్కి ప్యాక్ చేసి పంపిస్తా. కారం, సాల్ట్, ఓకే, వాము నెక్స్ట్ మంచి నూనె పోసేసుకుంది. తర్వాత వాటర్ పిండిలో కావాల్సింది, అంతేనా? కారం, సాల్ట్ మొత్తం వేసేసుకుందాం. పొలాలు పేర్లు వేసాను, సరిపోతాయా? అవి కాపీ చేతలేనా? తర్వాత వాము హెల్త్కి చాలా మంచిది అంటారు. అవును, రాత్రి సబ్జా గింజలు తీసుకొచ్చా, నానబెట్టలే. ఆ సబ్జా గింజలు బాగా నానబెట్టి 1 డే అంత నైట్, తర్వాత పిల్లలకి పెరుగన్నంలో కలిపి పెట్టు, మంచిది. పెరుగన్నం తింటారు, విడిగా తినవచ్చు. మజ్జిగలో కలుపుకోవచ్చు, పెరుగులో తినొచ్చు. ఇప్పుడు నానబెట్టి మధ్యాహ్నం దాగులో ఫ్రిడ్జ్ ఉన్నట్టయితే బాగుండేది. శనగపిండి 2 కేజీల ప్యాక్. కొలతల ప్రకారం చేస్తున్నావా? ఇప్పుడు రఫ్ అండ్ టఫేనా? ఏం పౌడర్ పూసుకున్నావు? మా అమ్మ నాకు నేర్పింది. ఏంటిది? పిండి కలపటం, చెక్కల పిండి కలపటం. మక్కాయకి కానీ ఎవ్వరికి రాదు. అవునా? ఓ కొట్టు. అది అప్పుడు మా అమ్మ నేర్పించింది, ఇప్పుడు నాకు యూజ్ అవుతుంది. మైక్ కూడా కొనుక్కుందాం రాజు. మైక్ ఉంటే కొంచెం వాయిస్ క్లారిటీ కూడా బాగుంటుంది. చర్చిలో మైక్ తీసుకురావాలా. తిరుగు. ఏం పౌడర్ పూసుకున్నావు? ముక్కు కూడా పూసుకోకూడదు. మొత్తం అయితే కలిపేసుకో, శనగపిండి మొత్తం కలుపు. ఇక్కడ ఇడున్నావా? కానీ త్వరగా చెప్పాలి. కలపొద్దా ఏంది? శనగపిండి అలానే బియ్యం పిండి కొంచెం వాము వేసుకొని, కారం వేసుకొని, ఉప్పు వేసుకొని కలిపేసుకో. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమి వేయవా? చెక్కల్లో వేస్తారు. నూనె పోయి పోయిరా. నీకు తెలుసా తెలియదని అడుగుతున్నాలే, నాకు తెలుసు. కానీ
నెక్స్ట్ కమ్ము మిక్సీ అన్నట్టయితే బీట్రూట్ అన్నయ్యి రూమ్ బట్టి బట్టి పింక్ అవునవునవును పింక్ ఎల్లో పింక్ చక్రాలు చేసేవాళ్ళు meg పిల్లలు. అవునవును పింక్ చక్రాలు చేయవేంది తీసుకొచ్చింది బీట్రూట్ కేవలం దానికోసమే నేను. మరి ఏది వేరే సోడైన మిక్సీ తీసుకొచ్చి ఉన్నారుగా మీ వదినలు మీ అత్తలు చాలా మంది ఉన్నారు. ఎవరు మాది పాస్ట్ అడుగుపో అడిగి తీసుకుని రాపో. నువ్వు ఇప్పుడు అది చేయడానికే నువ్వు ఇది చేసేది ఏంది బీట్రూట్ రాత్రి క్యారెట్ తీసుకొచ్చింది దేనికి అయ్యి నేను ఆ రెండు మిక్సీ పట్టి ఆ వాటర్ బదులు వద్దొద్దు నువ్వు అయ్యేస్తాను నువ్వు మంచి పని చెప్పి ముందుగానే లేకపోతే నేను అరిసే ఉన్న తర్వాత అయినా నీళ్ళు పోసినట్టయితే. చిన్నయ్య గారు మేమ్మ సాయం చేయడానికి లేసావా నిద్ర అదే ఎలికలాగా కొరగడానికి ఆ బీట్రూట్లు క్యారెట్లని నాలుగు వేస్తున్నావా కలిపి ఏంటి ఎక్కువ తెగ ఏమో తలుసుకుంటున్నావు నువ్వు మా అమ్మమ్మ తెలుసుకుంటున్నారు అట్టయితే సరిదంతగానే రాజీ మిక్సీ పట్టుకొచ్చుకున్నావా మళ్ళీ రసం తెలియదు మళ్ళీ బీట్రూట్లో అది మెత్తంగా పట్టావా సరే ఇది నీళ్ళు వేసేటైతే నీకు నీళ్ళు ఎంత పడతాయో నీళ్ళు మొత్తం పడతాయి ఈ నీళ్ళు అదే రెండిట్లోకే కదా రెండు ఇదే చెయ్యి మొత్తం ఇవే చెయ్యి లేదా సగం చేయలే సగం నార్మల్ చెయ్యి. ఏం మరి పోయి చేతుని కలుపుకో పోయి నీళ్ళు ఇంకా పోయి ఇంక ఈ వాటర్ దీన్ని వేసుకుంటే ఫ్రీగా కలిసిపోయింది నీకు. ఆ పుప్పింది అనుకో సాయంత్రం పూట ఇడ్లీ పిండిలో కలుపుకోవడం లేదా ఫ్రై చేసుకుని తిను ఏమంట. నీ కొడుకే ఉండమాసాడు అంటుండ్రు అసలుకి. ఏరా అబ్బాయి ఏం సంగతి ఏం లేదు రాజీ తాగు రాజీ బ్లడ్ పట్టింది బాగా కోపం దేనికి కోపం మనుషులు చెబితే కోపాలు మరక బాగోదు ఇలా కానీ నీళ్ళు పోయి దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకో మా చెక్కండి. ఇప్పుడు ఇదే ఇంతవరకేనా నువ్వు బీట్రూట్ చక్రాలు చేసేది? ఇంకో ఏ సగం చేయి సగం అయ్యి సగం అది ఎక్కువ ఉందిగా. ఏ జన్మలో ఏ పాపం చేశాను నేనే ఈ జన్మలో నీకు ఈ సేవలు చేసి వస్తుంది. నే చేసిన తప్పే ప్రేమా నిన్ను నేను నమ్మడమా. ఇలా వేసుకోవాలండి ప్రాసెస్ కనపడుతుందో లేదు చూస్తానండి కెమెరాలు. ఆ మాటలోనే మా తమ్ముడు అలానే మా మరదలు చాన్నాళ్ళ తర్వాత వచ్చారు. వీళ్ళ కోసం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేపిమంట తమ్ముడు. మా బుజ్జి కోసం చేపియాలి బిర్యానీ. వాడంతా ఉండు వేడి వేడి అడిదంటారు నోరు కాలతో అంతే. ఇదే కండిషన్ సరిగా కలపలా కొంచెం గట్టి కలిపి పెడితే ఒకసారి పడతాయి. లూజ్గా కలిపేవు కానీ ముక్కలు పడతాయి సరిపోద్దులే కానీ తర్వాత అవును. ఓకేనండి మనం అయితే బీట్రూట్ కలిపాం కదా పిండిలో టేస్ట్ చేశాను ఎలా ఉన్నాయి అంటే బీట్రూట్ ఫ్లేవర్తో సూపర్గా ఉండి ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయిన టేస్ట్ కూడా కాకుంది. ఎందుకు అర్థం కావు కాసేపు కొంచెం నల్లగా మాడతాయి. ఆ పిప్పి వేసినట్టయితే మాడి పిప్పి అయిపోయింది ఇంత ఆ బీట్రూట్ పిప్పి వంట చేయడానికి బయలుదేరింది. ఇది మా ఈ పిప్పి అదైతే నల్లగా వేయాలి
చపాతీకి అయితే వేసుకోవచ్చు. ఓకేనండి, లాస్ట్ ఫైనల్ గా బీట్రూట్ చక్రాలు అయిపోయినాయి, నార్మల్ చక్రాలు కూడా కైపాకు వచ్చినాయి. అదిగోండి ఆ కొద్దిగా పిండి ఉంది. బాగా ఏమో ఇంకా ఎలుకలు వస్తున్నాయని చెప్పేసి మెస్ ఇంకా ఎన్ని కడతా ఉన్నాడు మా తోడుకోళ్ళు. మేమైతే ఇంక ఇప్పుడే ఇంకా చేయడం అయిపోయింది. ఇంక వీక్స్ అయితే ఇంకా అక్కడ ఉంది కదా, కేడుస్తుంది అక్క వెళ్తున్నానంటే కసిన చక్రాలు తీసుకొని బొమ్మ అంటే ఇంకా అమ్మాయి తీసుకుని వెళ్తా ఉంది. తరగతి ఇంక ఈ కషన్ కూడా తీసేసి ఇంకా ఎత్తుపక్క కాలుతా ఉన్నాయి. కళ్ళన్నీ ఎర్రంగా వచ్చినాయి పొయ్యి కాడ ఉండేలకి చేసినాయి. ఇంకా బీట్రూట్ చక్రాలు ఇంక ఇంట్లో పెట్టేసాను. త్వరగా ఇంక ఇవి కూడా చేసేసి మా తోడుకలు తీసుకున్నావా? బీట్రూట్ తీసుకున్నా ఇంట్లో తీసుకో. ఇవి కూడా మా వీక్షమ్మకు పెట్టు, పెద్దమ్మ పంపించినాను. నా చక్రాలు తింటాను బలం వచ్చిద్దేమో. వాళ్ళ అక్కకి రాదు, ఆవిలకి రాదు. సరే మరి సుబ్బుకి అన్నం పెట్టకూడదు. సరేలే మరి ఈ కొద్దిగా కూడా చేస్తే అయిపోయింది.